కాంగ్రెస్లో కీలకమైన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కర్ణాటక విషయం కానీ లేదంటే ఇంకొక విషయం కానీ ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఎక్కడేం జరిగినా భాజపా ప్రభుత్వ రాష్ట్రాల్లో ఏమైనా జరిగినప్పుడు వెంటనే ఎలుగెత్తి చాటుతారు. సర్ గురించి యాంటీగా మాట్లాడతారు. దాన్ని ఎస్పెషల్లీ భాజపాని ఏమీ అనలేక ఏమీ చేయలేక మాట్లాడితే ఆర్ఎస్ఎస్ వ్యవహారం తీసుకొస్తూ ఉంటారు. అంటే ఇది సగటు జర్నలిస్ట్గా అందరూ చెప్పే వ్యవహారం మామూలుగా మీడియాలో. ఇక్కడ ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. దేశాన్ని మౌనంగా ఉంచడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. సో ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. కొచ్చిన్ అంటే కేరళ సందర్శించిన భాగంగా దేశాన్ని మౌనంగా ఉంచడమే ఆర్ఎస్ఎస్ భాజపా లక్ష్యమని, అందుకు అనుగుణంగానే వారు సైద్ధాంతిక దాడి జరుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజలు తమ భావాలు స్వేచ్ఛగా వ్యక్తం చేయడం వారికి ఇష్టం ఉండదని అన్నారు. కేరళలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ స్థానిక ప్రతినిధుల సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. అధికారాన్ని కేంద్రీకృతం చేయడం భాజపా లక్ష్యమైతే వికేంద్రీకరణ తమ పార్టీకి విశ్వసిస్తుందని అన్నారు. అలాగే 73, 74 రాజ్యాంగ సవరణలతో 3 దశల పంచాయతీరాజ్ వ్యవస్థను తెచ్చిన ఘనత తమ పార్టీదేనని తెలిపారు. అంతకుముందు కేరళ కాంగ్రెస్ ప్రకటించిన ప్రియదర్శిని సాహిత్య అవార్డును ప్రముఖ రచయిత్రి. ఓకే, అంటే ఎంతసేపు భాజపా మీద ఆర్ఎస్ఎస్ మీద ఏడవడమే కానీ ఎందుకంత ఇబ్బందికర పరిస్థితులు? ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగాయి. ఎవరి వరకు ఎందుకు? ప్రకాష్ రాజ్ అని ఒక గొప్ప నటుడు ఉన్నారు, ఆయన గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఎంతసేపు ఒక భాజపా ఇలా చేసింది, మతతత్వంగా చేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాడు. ఎక్కడో పవన్ కళ్యాణ్ ఈయన విదేశాల్లో షూటింగ్ చేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ గురించి అక్కడ నుంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన ఆస్తులన్నీ తమిళనాడులో ఉన్నాయి కాబట్టి స్టాలిన్కి ఫేవర్ కాబట్టి. స్టాలిన్కి యాంటీగా ఒకటి ఇవ్వనండి, ఇవ్వలేరు. సరే, ఆ ప్రకాష్ రాజ్ గారు మరి టెర్రరిస్ట్ అంటే ఇది ఒక అమానవీయ ఘటన. ఏమి? ఎవరు అమానవీయ ఘటన? ఒక పాకిస్తాన్ ఆ దుర్మార్గులు, ఆ వేస్ట్ ఫెలోస్ అని ఒక ప్రస్తావించవచ్చు కదా. ఎక్కడో ఒక రంజీ ట్రోఫీలో క్రికెట్ ఆడిన ఒక క్రికెటర్ భార్య కూడా బహిర్గతంగా నిర్భయంగా పెడుతుంది కామెంట్, భారత్ కుక్కలు అన్నట్టుగా పెడుతుంది. మీరు పెట్టలేరా? అంటే మీ సినిమాలు అక్కడ ఆడాలా? మీకు పైసలు కావాలా? లేదంటే మీకు ఎవడైనా ఏం చేస్తాను? మళ్ళీ సెక్యులర్ అని ముసుగు కప్పుకోవడం. దౌర్భాగ్యం ఏంటంటే సెక్యులర్ పాటించేది ఒక్క సనాతన ధర్మంలోనే, మిగతా ఎవరు పాటించరు. దౌర్భాగ్యం ఇంకోటి ఏంటంటే మైనార్టీలు సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళే మైనార్టీలుగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ దర్జాగా జనాభా పెరుగుతున్నా కూడా అన్ని రిజర్వేషన్లు అన్ని అనుభవిస్తున్నారు చక్కగా. సో ఇక్కడ కూడా ఈయన ఆర్ఎస్ఎస్ని అసలు మేము గుర్తించాం, ఆర్ఎస్ఎస్ అనేది మా దృష్టిలో ఒక సంఘ పరివారే కాదు, అదొక ఎన్జిఓ కన్నా తక్కువే, మాకు అసలు మేము దాన్ని ఐడెంటిఫై చెయ్యం అంటూనే మళ్ళీ స్టేట్మెంట్ చూసారా, దేశాన్ని మౌనంగా ఉంచడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. అంటే ఎక్కడే అన్యాయం జరిగినా ఆర్ఎస్ఎస్ మౌనంగా ఉంచేస్తుందంట. ఎందుకు ఉంచేస్తుంది? ఒకవైపు భారతదేశం నడిబొడ్డున ఉంటూ కూడా శత్రు దేశాలకు సంబంధించి ఇబ్బంది పడుతుంటే చుట్టూ శత్రు దేశాలే మన మధ్యలో ఉన్నాము. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం ఎక్కడో శత్రు దేశాలతో కాదు అంతర్గతంగా కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుందని. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ చదువుకున్న వాళ్ళు కూడా చేయడం ఏంటండి? డాక్టర్ చదువుకున్న వాళ్ళు కూడా విషం పెట్టి చంపాలనుకోవడం ఏంటండి? అన్యాయం కాదు? నిజంగా వాళ్ళ డాక్టర్లు అనొచ్చా? వాళ్ళకి క్షమాభిక్ష పెట్టొచ్చా? అటువంటి వాళ్ళని, సాయం చేసే వాళ్ళని, పని చేసే వాళ్ళని, సాయం చేసే వాళ్ళని కూడా క్షమించకూడదు. అల్ఫలా యూనివర్సిటీ అది పరిస్థితి. ఎక్కడో అందులో ఉన్న డీను శత్రు దేశం నుంచి పారిపోయి వచ్చి మిలిటరీలో దొరికిపోయి అన్ని చేసిన వ్యధవకి మళ్ళీ ఇక్కడ స్థానం కల్పించడం. ఇది చాలదన్నట్టు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి చొరబాట్లు. హైదరాబాద్లో మారుమూల అవుట్కట్స్లో కూడా వచ్చేసి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? బర్మా నుంచి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చావు? బంగ్లాదేశ్ నుంచి వచ్చా. తీరా చూస్తే ఆడు బండి మీద 5-6 పిల్లలు. ఎవరంటే నా పిల్లలే. ఎట్లా బతుకుతావు? గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది కదా. చూడండి అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఆర్ఎస్ఎస్ నమ్ముకొని ఎవరైతే వృద్ధిలోకి వచ్చారో వాళ్ళు దేశం కోసం మాట్లాడుతుంటే వీళ్ళకి అదే వద్దు, మాకు బయట దేశం నుంచి వచ్చేయాలి, మైనారిటీస్ అందరూ వచ్చేసి మమ్మల్ని మళ్ళీ గెలిపించుకోవాలి. అలా గెలిస్తే ఇంక వాడిదే ఇష్టం. ఒకప్పుడు నవాబు పాలన, సుల్తాన్ల పాలన, గజనీల పాలన, మొఘలుల పాలన ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితి కోసం వీళ్ళు కోరుకుంటున్నారు. మొన్న ఈయన తాలూకా మెంటరు గైడ్ ఒక ఆయన కూడా ఓపెన్గా వచ్చేసి చెప్పాడు. ఆయన, మా రాహుల్ గాంధీ గారు ఇక్కడ భారతదేశంకి యాంటీగా పనిచేసే శక్తుల కోసం ప్రతినిధిగా ఇక్కడ నుంచి వెళ్ళారు, ఎలాగ గద్దెని దించాలి అన్నట్టుగా. ఆయన పేరు గుర్తు రావట్లేదు, చిన్న పిలిగడ్డ వేసుకుని ఉంటాడు ఆయన. సో అట్లాగా ప్రతిదీ కూడా ఆర్ఎస్ఎస్ని
దానికి అది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని దాన్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయడం, మాట్లాడటం, ఇవన్నీ చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు. బట్ ఇప్పటికీ గుడ్డిగా ఫాలో అయ్యే కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు గైర్హాజరయ్యారు. హాజరవరు, కోర్టులు ధిక్కరిస్తారు, న్యాయమూర్తుల్ని తిరిగి వాళ్ళని కూడా విమర్శిస్తారు. వాళ్ళు అంటే ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా ఇలాంటివి చేస్తే అధికార పక్షంలో ఎలా ఉంటుంది? అది ఇక్కడ చూడండి. కేరళ పర్యటనలో ఉన్నందున ఆయన హాజరు కాలేకపోయారని రాహుల్ తరపు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా కోర్టుకు తెలియజేశారు. వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు రాహుల్కు ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి శుభం వర్మ తదుపరి విచారణ వచ్చే నెల 20కి వాయిదా వేశారు. డైరెక్ట్ గా మీరు ఇప్పటికీ ఎన్ని వాయిదాలు తీసుకున్నారో తెలియదు, కానీ ఈసారి డైరెక్ట్ గా అటెండ్ అవ్వాలి. ఫిబ్రవరి 20కి వాయిదా. ఇలా మరి డ్రాగన్ ఏమంటే కోర్టులు పెండింగ్లు ఉన్నాయి, వీళ్ళు ఎందుకు అంత గ్యాప్ ఎందుకు అంటే మధ్యలో చాలా ఉండుంటాయి, అందుకు గ్యాప్ ఇచ్చారు. సరే ఇంకా చివరి అవకాశం. అప్పుడేం చెప్తారు, పలానా రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు ఉన్నాయి అక్కడికి వెళ్ళారు, మళ్ళీ పైకోర్టుకి, మళ్ళీ సుప్రీంకోర్టు ఉన్నాయి కదా, అలా నడిపించేయడమే. అంటే మరి న్యాయ వ్యవస్థకి రాజ్యాంగానికి ఎక్కడ గౌరవం ఇచ్చినట్టు? ఇప్పుడు ఇక్కడ అధికారాన్ని ఇక్కడ చూడండి, 74 రాజ్యాంగ సవరణతో 3 దశల పంచాయతీరాజ్ వ్యవస్థ తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి చెప్తుంది. అంటే రాజ్యాంగంలో ఉండే వ్యవహారాలన్నీ మేమే నడిపిస్తున్నాం, మేమే సక్రమంగా చేస్తున్నాం, మా తాతగారు ముత్తాతగారు దీన్ని నడిపించారు కాబట్టి మేమే పోటుగాళ్ళం అని చెప్పేటప్పుడు మరి న్యాయమూర్తి మాటలకి పెడచెవిని పెట్టడం ఏంటి? న్యాయమూర్తికి ఫస్ట్ ఎస్టేట్ జ్యుడిషియరీకి ఎందుకు ఇచ్చింది అవకాశం ప్రభుత్వం? జ్యుడిషియరీ ఫస్ట్ ఎస్టేట్లో ఎందుకు ఉంది? వాళ్ళకి ఎందుకు అంత ప్రాధాన్యత? మొదటి స్థానంలో ఎందుకు? వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి కదా. మరి ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ పైన రాజ్యాంగం స్టేట్మెంట్ అంట, కింద చూడండి గైర్హాజరు. మరి రాజ్యాంగం కల్పించిన ఆ హక్కుకి న్యాయమూర్తికి మొదటి స్థానం ఇస్తే ఆ న్యాయమూర్తి ఆంక్షల్ని పెడచెవిని పెట్టినట్టేగా. వీళ్ళు రకరకాలుగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఒకసారిగా చూస్తే చెప్పడం వేరు, చేయడం వేరు. ఎలిగేషన్ వెళ్ళు, ధైర్యంగా వెళ్ళి, లేదు మీరు ఏ సందర్భంలో అన్నా మా వ్యాఖ్యలు చేశాము, వివరణ ఇవ్వండి, వాళ్ళు ఇలా చేశారు, మా దగ్గర ఆధారాలు అందుకే ఈ వ్యాఖ్యలు చేశాం, అమిత్ షా గారి మీద ఈ విధంగా దారుణమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పండి. చెప్పలేరు. మరి అలా ఎదుర్కొన్నప్పుడు ఇలా ఎందుకు చేయడం? అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. మరి ఆయన ప్రూవ్ చేయండి, లేదా పరువు నష్టం దావా వేస్తామన్నారు, మరి మాట్లాడట్లేదు. మా దగ్గర ఆ ప్రూఫ్లు ఉన్నాయి, ఈ ప్రూఫ్లు ఉన్నాయి. ఒకే వ్యక్తి 250 ఓట్లు ఒకే రోజు ఎలా వేస్తాడండి? ఎంత మరకలు చేర్పేసుకొని ఏదో చేసిన డూప్లికేట్ పెట్టినా కానీ ఇవి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఒక 8-9 గంటల నిడివిలో 250 ఓట్లు వేస్తాడు. అంటే ఏదో అతిశయోక్తిగా చేసి చెప్పడమే తప్ప. అందుకే అమిత్ షా గారు అన్నారు, బాబు మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే నాయకులు మీ దాంట్లో అరుదుగా ఉన్నారు, అసలు లేరు, ముందు వాళ్ళని తెచ్చిపెట్టుకోండి, అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుందో చూద్దామని అన్నారు. అంటే అంత సింపుల్ గా అలాంటి చురకలు అంటిస్తే చాలు, పెద్ద పెద్దగా డెప్త్కి వెళ్ళిపోయి పెద్ద పెద్ద మాటలు